My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈరోజు ప్రభానైనా ఎందుకు మరలా మేము పాపంలో పడిపోతున్నామో, మరి పడిపోకుండా ఉండడానికి ప్రభా మేము ఏం చెయ్యాలని కొన్ని సత్యాల గురించి మేము నేర్చుకుంటుండగా, ఈ సత్యమునైనా మమ్మల్ని స్వతంత్రాలుగా చేసి ఎన్నటికెన్నటికి మరలా మేము పాపంలో పడకుండా ఉండటానికి సహాయం చేయలాగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రార్థన చేసిన రీతిగా అండి, సిన్ నో మోర్ అంటే ఇక పాపము చెయ్యకు అనే మాట మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నామండి. అవును, ప్రతిసారి మనం తప్పు చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, పడిపోతూనే ఉంటాం. మళ్ళీ ప్రభువా అని దేవుని క్షమించమని అడుగుతూ ఉంటాం. దేవుడైతే క్షమించే దేవుడు అండి. దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు. కానీ మరలా పడిపోయి, మరలా లేసి, మరలా పడిపోయి ఇదేనా క్రైస్తవ జీవితం అని వేసారిపోతున్నాం కదండి. మీ గురించి నాకు తెలియదు, కానీ నా మట్టుకి నేను కూడా మరి 14.5 సంవత్సరాలు అయిందండి దేవుని నమ్ముకొని దేవునిలోకి వచ్చి చనిపోవాల్సిన నన్ను బ్రతికించుకున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కానీ ఈ 14.5 సంవత్సరాలలో వెనక్కి తిరిగి చూస్తే ప్రభా కనీసం 6 నెలలన్నా, అంటే 14.5 అనే సంవత్సరంలో మరి 6 నెలలన్నా నేను నమ్మకంగా బ్రతికానా ప్రభా? అంటే 6 నెలలంటే కనీసం 150 రోజులన్నా నేను పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకగలిగానా అని ఆలోచన చేస్తే నిజంగా ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం కదా అండి. నిజంగా ఏ పాటి వారం అండి నిజంగా. అందుకే అన్నాడేమో దేవుడు, మనం ఆవిరి వంటి వారము, మట్టి వంటి వారము, మన హృదయాలు మంచివి కాదు, మన హృదయ ఆలోచనలు బాగాలేవని దేవాది దేవుడు యేసు ప్రభు వారిని మరి తన కుమారుణ్ణి మరి మన కోసము వెలగా చెల్లించడానికి, మన పాపాలని భరించడానికి మరి భూలోకానికి పంపించాడండి. అయితే మరి ఈ విషయంలో మరి కొంచెమన్నా ప్రయత్నం చేయాలి కదండి. నిజమే, చేయకుండా ఉండము, పడకుండా ఉండము, మరి లెగాలి కదా. మరి లెగిస్తేనే కదా మరలా ముందుకు సాగాలి. అలాగే ఉంటే మరి పాపంలోనే జీవిస్తే మరి ఎక్కడికి పోతాం? అవును, లోకంలో ఉన్నవారు పాపంలో ఉన్నారు, వారికి సత్యం తెలియదు కాబట్టి వాళ్ళు సత్యం తెలుసుకునేసరికి రక్షణ రావాలి. తెలుసుకోవాలంటే రక్షణ కావాలి. ఆ రక్షణ వారికి కలగాలంటే మనలాంటి వాళ్ళు చెప్పాలి, మరి వాళ్ళు వినాలి, ఆత్మదేవుడు కార్యం చేయాలి. అలాగే మనం ఎట్లా దేవుళ్ళలోకి వచ్చామో అలాగే వారు రావాలి. అది పెద్ద ప్రాసెస్, టైం కావచ్చు. కానీ ఆల్రెడీ రక్షణ పొందుకున్న మనము పడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటే మరి మనకు ఒక సొల్యూషన్ కావాలి కదా అని ఈరోజు మరి మీ ముందల ఈ మాటలు చెప్పడానికి ఆశపడుతున్నానండి. నా బలహీనతలో నేను వెతుక్కున్న బలాన్ని మీకు పంచాలని ఇష్టపడుతున్నాను. నేను పడిపోయినప్పుడు లేపడానికి సహాయం చేసిన మాటల్ని మీకు పంచుకోవడానికి మరి ఇష్టపడుతున్నానండి. మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, మరి ఒక స్త్రీ, ఒక పాపపు స్త్రీని మరి పట్టబడి, అంటే వ్యభిచారంలో డైరెక్ట్గా పట్టబడి మరి ఆమెని మరి అక్కడ ఉన్న వారంతా సద్దకేలు పరిసేలు యేసు ప్రభుని ప్రశ్నించడానికి, ఈమెకి ఏమి తీర్పిస్తాడో చూద్దామా అని యేసునే ఇరికించడానికి అక్కడ మరి వాళ్ళు తీసుకొని వచ్చి, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెని, అంటే సందర్భం చెప్తున్నానండి, ఈమెని ఇలాంటి ఆమెని మరి వ్యభిచారం చేస్తుంటే దొరికింది కాబట్టి ఈమెని చంపాలి కదా, నువ్వైతే ఏం చేస్తావని అడుగుతున్నానండి. అయితే అక్కడ ఒక చక్కటి వచనం ఉంటుందండి. ఆ మాటలో ఏమనుంటుందంటే 6వ వచనము ఏముంటుందంటే, ఆయన వాళ్ళు చెప్పినది ఏది వినపడనట్టుగా మరి
కింద అంటే వంగి వేళ్ళతో ఏదో రాస్తున్నట్టుగా నటిస్తున్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేనేమంటే నటిస్తున్నాడు అంటే అట్లా అనుకోవద్దు, కానీ భూమి మీద వంగి ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు. కానీ ఆయన వాళ్ళు చెప్పేదంతా వింటున్నాడు, వాళ్ళు కంప్లైంట్ చేస్తుంది వింటున్నారు, వాళ్ళ హృదయ స్థితి యేసుప్రభు వారికి తెలుసు. కానీ ఆయన ఎలా ప్రవర్తించాడంట అంటే మరి వినని వాడిలాగా ప్రవర్తించాడు. ఇంగ్లీష్లో ఎంత చక్కటి మాట, యాజ్ దో హీ డిడ్ నాట్ హియర్. ఎలా ఉన్నాడంటే వినని వాడిలాగా అలాగే ఉన్నాడంట. కానీ వాళ్ళు విడిచిపెట్టలేదంట, వదిలిపెట్టకుండా మరలా అడిగేసరికి, అవునా మీలో ఎవరైతే పాపం లేదో వాళ్ళు, మరి మీలో ఎవరిలో పాపం లేదో వారు మరి రాయేయండి, ఫస్ట్ రాయి అన్నప్పుడు వాళ్ళ అంతరంగం అంట వాళ్ళని ప్రశ్నించిందంట. వాళ్ళ కాన్షియస్ అంటే వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెప్పిందంట నీలో పాపం ఉందని. అందుకే ఒక్కరు కూడా రాళ్ళెత్తకుండా ఆమె మీద ఇసిరేయకుండా మరి అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత యేసుప్రభు వారు ఆ తల్లి వైపు చూసి, ఆ స్త్రీ వైపు చూసి అమ్మా అని చక్కగా నోరు తెరిసి, నిజమే కదండి ఎంత చక్కటి మాటను, ఓ ఉమెన్ అని చెప్పేసి ఓ స్త్రీ అని పలకరిస్తున్నారు. మరి అక్కడ ఒక వ్యభిచారి అని పలకరించట్లేదు, తిట్టట్లేదు, కానీ మరి అక్కడ ఆ తెలుగులో అయితే అమ్మా అని చక్కగా రాశారు. ఓ స్త్రీ అని విలువతో అంటే మంచిగా పలకరిస్తూ, మరి ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా అంటే వాళ్ళు ఎవరేమనలేదంటే ఎవరేమనలేదయ్యా, నేను కూడా ఏమి అనను, నేను కూడా తీర్పు తెచ్చను, నేను కండెమ్ చేయను, నువ్వు కూడా వెళ్ళిపో, కానీ పాపము చేయకు, ఇక పాపము చేయకు అని చెప్పేసి ఒక చక్కటి మాట చెప్తాడండి. నిజంగా చెప్తున్నాను, చచ్చిపోవాల్సిన ఆ స్త్రీ, వాళ్ళ చేత స్పాట్లో అక్కడ చచ్చిపోవాల్సిన ఆ స్త్రీ నిజంగా యేసు ప్రభు చేత కాపాడబడిందండి. నిజమే కదా, చచ్చిపోలే, మరి న్యాయంగా అయితే చనిపోవాలి, అది ధర్మశాస్త్రం ప్రకారంగా సత్యమే. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఆమెను నిలబెట్టి కాపాడి ఉన్నాడు, నోరు తెరవకనే మాట్లాడి ఉన్నాడు. మరి దేవాది దేవుడిని ఎంతగా ఆమె మరి నమ్ముకుని ఉన్నదో దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మరి పాపం చెయ్యలేదని నేను 100% నమ్ముతున్నానండి. పాపం చెయ్యొద్దని యేసుప్రభు వారే డైరెక్ట్గా మాట్లాడినాడు కదండి. అంత మాత్రమే కాదు, ఇంకొక సందర్భంలో కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరి ఒక వ్యక్తిని, మరి లెప్రసీతో ఉన్న వ్యక్తి అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని దేవుడు ముట్టుకుంటాడండి. మరి 5వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ అతనితో కూడా ఏమంటాడంటే, నువ్వు మరలా పాపము చెయ్యకు, ఇప్పటికే నువ్వు చేసిన పాపం వల్ల ఈ పరిస్థితికి వచ్చావేమో, కానీ ఇక మీదట పాపము చెయ్యకు, నువ్వు స్వస్థత పొందుకో. ఎందుకంటే నువ్వు ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే ఇంతకంటే, అంటే అక్కడ నువ్వు పాపం చేసావని ప్రభు చెప్పట్లేదు, కానీ నువ్వు ఇక మీదట పాపము చెయ్యకు, ఒకవేళ పాపము చేస్తే ఈ పరిస్థితి కంటే కూడా నీకు ఇంకా భయంకరమైన స్థితి రావచ్చు, కాబట్టి ఇంకా పాపం చేయకు, సిన్ నో మోర్ అని చెప్పేసి ఇక్కడ ఈ వ్యక్తితో కూడా మరి స్వస్థత పొందుకున్న ఈ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా మరలా ఎన్నిటికి పాపం చేశాడని నేను అనుకోవట్లేదంటే దీవించబడుతున్నారు, క్షమించబడుతున్నారు. యేసు ప్రభు వారి రక్తం అప్పటికి కార్చబడలేదండి, వెల చెల్లించబడలేదు, కానీ ఆయన నోటి నుండి వస్తున్న మాట, అవునండి రక్తంలో జీవం ఉంది, ఆయన నోటి మాటల్లో జీవం ఉంది. ఆ మాటతో, ఆ జీవపు మాటతో మరి ఆయన వారిని పలకరిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన వారి పట్ల చేస్తున్న శ్రేష్టమైన ప్రేమ పూర్వకమైన కార్యాలను బట్టి వాళ్ళలో మార్పు కలుగుతుంది. వాళ్ళు పాపము చేయకుండా మరి విడిపించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరి ఇంకొక మాట కూడా గుర్తొస్తుందండి. యూదా ఇస్కరియోతు గురించి ఒక్కసారి ఆలోచన చేద్దామా? తను పాపం చేశాడా అంటే, పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తి, డబ్బులు దొంగలిస్తున్నాడు, ఒక దొంగ అని చెప్పేసి బైబిల్ చెప్తుంది తన గురించి సాక్ష్యము. అయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చూస్తున్నప్పుడు ఆ శిష్యులతో పాటుగా అక్కడ క్లియర్గా చెప్తా ఉంటాడు దేవుడు. ఏమని అంటే వాళ్ళకి చెప్తాడండి, అక్కడ కూర్చుని ఉన్నాడు, 12 మందితో పాటుగా కూర్చుని ఉన్నాడు. అయితే మరి నన్ను ఒకరు ఇక్కడ అప్పచెప్పబోతున్నారు అన్నప్పుడు యేసుప్రభు చెప్తాడండి. ఆ మాటకి మరి ఎవరు అప్పచెప్తున్నారు అని అన్నప్పుడు నేనా ప్రభు అని పాపం వాళ్ళు తెలియక అడిగితే, అప్పుడు మరి నేను ఎవరికి ఫస్ట్ రొట్టె ఇస్తానో వారే అని కూడా చెప్తాడండి దేవాది దేవుడు. అప్పుడు నేనా ప్రభా అని ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక్కడ అసలు వ్యక్తి ఏం చేస్తాడంటే, మరి ఆ రొట్టె మంచిగా విరిచి మరి ఆయన చేతిలో పెట్టంగానే చక్కగా తీసుకుంటాడు, తింటాడు, వెళ్ళిపోయి చేయాల్సిన తప్పు మరి దేవుణ్ణి అప్పచెప్పేసే అంత భయంకరమైన పాపం చేసేస్తాడండి. అవును, కమ్యూనియన్ మనం తీసుకున్నప్పుడు మనం చేసిన తప్పులను పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతూ మరి మనం పాపలమని, ఆయన మన కోసం రక్తం కార్చాడని మరి ఆ విషయాన్ని మనం గ్రహించుకొని మనం స్వీకరిస్తాము. ఇక్కడ రొట్టె విరిచి రొట్టెని పూజించిన ఈ యూదా ఇస్కరియోతుకి ఆ క్షమాపణ అంటే ఆ పశ్చాత్తాపం కలగలేదు, మారు మనసు కలగట్లేదు. అవునండి, కొంతమంది ఇలాగే ఉన్నారండి ఇప్పుడు లోకంలో. తెలియకుండానే బల్ల తీసేసుకుంటున్నాం. బల్ల తీసుకోవడం తప్పు కాదండి, బల్ల ఖచ్చితంగా తీసుకోవాలి. పాపివా తీసుకో,
పరిశుద్ధంగా ఉన్నావో తీసుకో, కానీ నువ్వు పాపివైతే మరి ఖచ్చితంగా ప్రభా నా పాపంలో కడుగు అని విశ్వాసంతో నువ్వు తీసుకో, దేవుడు నిన్ను క్షమించి కరుణిస్తాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే కృతజ్ఞత పూర్వకంగా, ఎందుకంటే నీకు ఇచ్చింది ఆ పరిశుద్ధంగా ఉండడానికి శక్తినిచ్చింది ఆయన శరీర రక్తములే కాబట్టి అందును బట్టి కృతజ్ఞతగా తీసుకో. పాపంలో ఉంటే ప్రభా నేను పాపంలో ఉన్నాను, అర్హత లేదు, కానీ క్షమించు ప్రభా, ఇది నీ శరీరము తీసుకుంటుండగా, నా కోసం కార్చని రక్తం తీసుకుంటుండగా నన్ను కడిగి పవిత్రపరిచి మరలా ఏ పాపం చేయనీయకుండా నాకు సహాయం చేయని చెప్పేసి ఆయన శరీర రక్తంలో మనం పాలుభాగస్తులు అవుతామండి. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు తన శరీరం అని చెప్పి విరచబడిన తర్వాత కూడా తిని మరి వెళ్ళి మరి అక్కడైతే వాక్యానుసారమైన పనులే చేస్తూ ఉన్నాడు. అంటే వాక్యం నెరవేర్పుకు తగిన పనే చేస్తున్నాడు, కానీ మారు మనసు అయితే లేదు. తర్వాత పశ్చాత్తాపడ్డా, ఏడ్చాడా, మరి తనకి చచ్చిపోయాడా, అది మనకి తెలియని విషయం ఇక్కడ. కానీ ఏదేమైనా కానీ దేవాది దేవుడైతే ఇక్కడ తన గురించి స్పష్టంగా క్లియర్గా మాట్లాడినాడు. అయినా కూడా ఆయన తప్పు చేస్తాను, నువ్వు తప్పు చేయబోతున్నావు అన్నా కూడా ఆయన తప్పు చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చూద్దామండి. నేను ఎందుకు ఈరోజు కొన్ని వచనాలు మీకు చెప్పాలనుకుంటున్నానంటే దీని వెనకాల కొన్ని సత్యాలు ఉంటాయండి. మరి ఆలోచన చేయండి. కేవలం మనం చదివితే సరిపోదు, వాటిని ధ్యానించడం కూడా చాలా అవసరం. 1 పేతురు 2వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దామా, జాగ్రత్తగా చూద్దామా, చదువుదామా. మనం స్వస్థత గురించి మాట్లాడుకున్నాం. స్వస్థత పొందుకున్న వ్యక్తిని దేవుడు పాపం చేయొద్దని చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పాపం చేసిన స్త్రీని పాపం మరలా చేయకని కూడా చెప్తున్నాడు. యూదా ఇస్కరియోతు అయితే మరి రొట్టె తీసుకొని కూడా పాపం చేస్తున్నాడు, పశ్చాత్తాపం లేకుండా బ్రతుకుతున్నాడు. అయితే ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసా అండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా. మీరు గొర్రెల వలె తప్పిపోయితరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళుచున్నారు. చూసారండి, ఇక్కడ మొట్టమొదటిగా 24వ వచనం 25వ వచనం ఇవన్నీ మేము ధ్యానించినప్పుడు ఎప్పుడు కూడా స్వస్థత గురించి ప్రార్థన చేస్తాం కదండి. మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఎవరైనా సరే. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. ఎక్కడండి స్వస్థత? ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. కరెక్ట్ అండి, ఇది నిజం. మరి అది 1 పేతురు యోహాను సువార్త 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగానే మనం కన్ఫెస్ చేస్తాం, ఎత్తిపడతాం, ప్రార్థన చేస్తాం, స్వస్థతలు కూడా పొందుకుంటున్నామండి. కానీ దానికంటే ముందున్న వచనాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అంటే నేనేమంటున్నానంటే తెలియదని కాదు. ఎస్, యెషయా 53వ అధ్యాయంలో ఉంది, ఆయన మన పాపములను సహించను, మన పాపముల కోసం వెల చెల్లించను, కాబట్టి మనల్ని మన ప్రతి పాప శాపాలను విడిపిస్తున్నాడని కూడా మనం నమ్ముతున్నాము. కానీ ఎక్కువ శాతం ఇక్కడ ఈ వచనం విషయంలో మాత్రం మొదటి భాగాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామేమో అని నాకు అనిపించిందని, అందుకే నేను మరలా చెప్తాను. అంటే నేను నెగ్లెక్ట్ చేశానేమో అనిపించింది, నాకు అనిపించింది కాబట్టి మీకు కూడా పంచుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా మన పాపముల విషయమై చనిపోయి, ఎవరండి? నీతిమంతుడైన యేసు ప్రభు మన కొరకు చనిపోయి ఏం చేశాడంటే నీతి విషయమై జీవించినట్టు. ఎందుకండి? పాపము విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన ఏం చేశాడు? తానే తన శరీరమునందు మన పాపములను మ్రాను పైన మోసి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇదెందుకు మనం మర్చిపోవాలి చెప్పండి? ఆయన మన కోసం పాపమయ్యాడు, మన కోసం నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మరలా అంటే పాపి అయి మళ్ళా తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా పాపం నిమిత్తం చనిపోయి అలాగే నీతి నిమిత్తం బ్రతకడానికి తన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆ కమ్యూనియన్ అనేది ఇచ్చి ఉన్నాడు. సో కమ్యూనియన్ ద్వారా మరి మొదటి సత్యం నేను చెప్తున్నానండి, పాపంలో పడకుండా ఉండడానికి నేను మీకు ఇస్తున్న కొన్నాలండి అంతే. నేను ఎంత ప్రార్థన చేసినా, మీరు ఎంత ప్రయత్నించినా పాపంలో పడకుండా ఉండొచ్చో ఉండకపోతే అది మనకు తెలియదండి. ఎందుకంటే అనుకుంటా ఉంటాం, ఒక వాక్యం గుర్తొస్తుందండి, ఎక్కడుందో సంఖ్య గుర్తు రావట్లేదు, కానీ నువ్వు చక్కగా నిలబడి ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ జాగ్రత్త అని కూడా కొన్ని వచనాలు ఉంటాయండి బైబిల్లో. అవును, నేను పడను, నేను పర్ఫెక్ట్గా ఉంటాను అనుకున్న వాళ్ళు కూడా పడిపోతూ ఉన్నారు. అంటే అది విశ్వాసంతో జీవించే వాళ్ళు సైతం పడిపోతున్న వారిని బట్టి బాగైంది అని అనడానికి నేను ఈరోజు ఇక్కడికి రాలేదండి. కానీ పడిపోయిన వాళ్ళని సైతం లేపగల దేవుడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, అవును, నీతిమంతులు ఎడుమార్లు పడినను దేవుడు లేపుతాడంట, తొట్టిళ్లను లేపుతాడంట. మరి యవనస్తులు తప్పక తొట్టెలెదరు, కానీ
దేవుడు లేపుతాడు ఎప్పుడు ఆయన వైపు మనం చేయి చాపినప్పుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ పాప స్వభావం నుండి మనం బయటకి రావాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఏమైందంటే ఆయన మన పాపాల నిమిత్తమే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడనే సత్యం మనల్ని అలా కమ్యూనన్ విషయంలో మనం నెగ్లిజెన్స్గా ఉండకూడదు అనేది మరి మొదటిగా నేను చెప్తున్నాను. రెండోది సత్యం ఏంటి తెలుసా అండి? యోహాను సువార్త 8వ అధ్యాయంకి వెళ్దామండి. మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయం మరి 34-36 వచనాలు చూద్దామండి ఒకసారి. 8వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 34 అయితే అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటంటే పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును అని 35వ వచనంలో ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఏంటంట పాపం అనేది చూడండి ఇక్కడ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు పాపం చేస్తున్నావా? అయితే నువ్వు పాపానికి దాసుడు అంట. నువ్వు పాపానికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? మరి సాతాను రాజ్యానికి వారసుడు అవ్వాలని కోరుకుంటున్నావా? అయితే నీ ఇష్టం, పాపంలోనే బ్రతుకు. కానీ నేను పాపానికి దాసుడిగా నేను ఉండను అనే తీర్మానం నువ్వు తీసుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలాగే నేను సాతాన్ రాజ్యానికి పాల భాగస్తుడని కాదనే సత్యం ఈరోజు నిన్ను స్వతంత్రుడిగా చేస్తుందని నేను చెప్తున్నాను. అయితే ఇంకొక మాట, బలపరిచే మాట ఇక్కడ కింద ఏముంది అంటే ఒక్కసారి ఆలోచించేయండి. కుమారుడు ఇంట్లో ఉంటాడా లేకపోతే దాసుడు ఇంట్లో ఉంటాడా అంటే దాసుడు ఎందుకు ఉంటాడండి? వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే ఎన్ని రోజులు దాసరికంలోకి వచ్చాడో అన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాడు. కానీ కుమారుడు అయితే ఎల్లవేళలా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ పాపానికి నువ్వు దాసుడివైతే దయచేసి యేసునామములో గ్రహించుకో. ఏంటంటే దాసరికంలో కొన్ని రోజులు మాత్రమే నువ్వు ఉండాలి. నువ్వు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే, ఇదో రోజు కాకపోతే రేపు అనే ఒక సత్యాన్ని తెలుసుకొని మరి ముందుకు అంటే పాపంలో ముందుకు సాగమని అనట్లేదు, కానీ ప్రయాసపడు. నువ్వు బయటకు రావడానికి నిత్యం నిరంతరం ప్రయాసపడు. పరిశుద్ధాత్మదేవుని సహాయంతో నువ్వు బయటపడు. కమ్యూనియన్ తీసుకుని బయటపడు. ఇదిగో వాక్య ధ్యానం చేసి బయటపడు. నువ్వు ఏదో ఒక రకంగా బయటపడు. ఎందుకంటే నువ్వు ఉన్నది భోగ భాగ్యాలలో కాదు, ఆశీర్వాదపు స్థలంలో నువ్వు లేవు. కానీ ఇదిగో ఒక స్లేవరీగా ఒక బందీగా నువ్వు ఒక పాపంలో ఉన్నావు అని అర్థం చేసుకొని వాటి నుండి బయటకు రావడానికి ప్రయత్నించు. నిజంగా కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. కాలికి చేతికి బురద అంటుంది అనుకోండి, పట్టుకొని అలాగే కూర్చుంటామండి. మన వల్ల అవుతుందా? అసలు అసహించుకోమా. వెంటనే ఎప్పుడెప్పుడు కడుక్కోవాలని వెంటనే వాటర్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి వెంటనే మనం కడుక్కేసుకుంటాం. అసలు 1కి 4 సార్లు క్లీన్ చేసుకుంటాం. అలాంటిది మనము పాపానికి దాసరికంలో ఉన్నాము. మనం తప్పు చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి వీఆర్ బికమింగ్ ద స్లేవ్ టు సిన్. అంటే వాడి కిందికి మనం ఉన్నామని నీకు సత్యము తెలిస్తే నువ్వు గ్రహించాల్సింది ఏంటి తెలుసా? ఖచ్చితంగా బయటకు వస్తావు. అది నువ్వు తెలుసుకుంటే, నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తూ పాపమే బాగుంది అంటే మాత్రం దేవుడు కూడా నన్నేమీ చేయలేడు. కానీ మనము అది అసహించుకొని దాన్ని ఇష్టం లేకుండా నేను ఉండను, ఈ దాసరికం కింద నేను ఉండను, ఈ దాస్యం కింద నేను ఉండను అని చెప్పేసి నువ్వు తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను బయటకి లాగుతాడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కుమారుడైతే ఉంటాడు, కానీ నువ్వు కుమారుడివి కాదు పాపానికి అని గుర్తుంచుకో. నువ్వెవరి కుమారుడు అంటే దేవుని కుమారుడివి, దేవుని రక్తం చేత కొనబడిన కుమారుడివి. ఆయన విలువైన రక్తము చేత కొనుక్కొనబడిన, ఆయన రక్తానికి సమానపరచబడిన యేసు యొక్క కుమారుడు అనే విషయం నిన్ను మరి ఈరోజు స్వతంత్రుడిగా చేయును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న తప్పులే కావచ్చు, పెద్ద తప్పులే కావచ్చు. ఎలాంటి తప్పులు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ తప్పైనా తప్పే, పాపమైనా పాపమే అని బైబుల్ చెప్తుందండి. చిన్న పాపం పెద్ద పాపం అని లేదంట. నువ్వు అబద్ధం చెప్పినా అది అబద్ధమే భయంకరమైన పాపం అని బైబుల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, వ్యభిచారం చేసినా అది పాపమే అనే డెఫినేషన్ అండి. కాబట్టి నువ్వు ఏ పాపంలో ఉన్నా కానీ బయటపడడానికి ప్రయాసపడు. మరి నిజమే, మన వల్ల కాదు, మన శక్తి సరిపోదు. కాబట్టి ఈ రీతిగా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వీఆర్ స్లేవ్స్ టు సిన్ అని చెప్పేసి నువ్వు గుర్తు పెట్టుకో. ఎప్పుడు తప్పు చేస్తే, తప్పులో ఉంటే. కాబట్టి మనం స్లేవ్స్ లాగా ఉండకూడదు కదండి. దేవాది దేవుడే తన వారసుడిగా, తన బిడ్డలుగా, తన కొనుక్కున్న
జనాంగముగా మరి తన కోసము ప్రతిష్ఠించుకున్న ప్రియజనాంగముగా ముద్దు బిడ్డగా మనల్ని పిలుస్తూ అలాంటి చక్కటి పేర్లు మన పైన పెట్టినప్పుడు మనం ఎలా స్లేవ్ టు సిన్ అని పిలువబడతామండి చెప్పండి. అంటే దానికి ఆ ముద్ర మనకి రావాల్సిన అవసరం లేదు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు మనం చేసిన పాపాలని బట్టి చూసి మనల్ని ఇటు పాపి అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పాపకు సంబంధించిన క్రియలు మనలో ఉంటే, మనం చేస్తుంటే వీఆర్ ఆల్రెడీ స్లేవ్స్ టు ద సిన్. వాడికి మనం ఏమై ఉన్నామని చెప్తున్నంటే ఇక్కడ ఏ వాక్యం మాట్లాడినాము, 34వ వచనము, ప్రతి వాడును పాపానికి దాసుడంట. ఆ దాసరికం నుండి నువ్వు బయటకి రావాలని ఈరోజు కోరుకో అని దేవుని పేరిట మరి కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఏది చెడగొడుతుందో, ఏ వ్యసనం నిన్ను బాధ పెడుతుందో, ఏ దురాలవాట్ల వల్ల నువ్వు ఈడవబడుతున్నావో, ఏ మనుషుల వల్ల నీకు ఇలాంటి అలవాట్లు వచ్చి ఉన్నాయో, నేను వాటి పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నీలో ఏముందో నీకే తెలుసు. ఒక దైవజనుడు నాకు చెప్పి ఉన్నాడు, మరి ఎప్పుడు నేను అదే మాట చెప్తా ఉంటాను, నీ గురించి నీకే బాగా తెలుసు, నీ గురించి నీ పక్కోళ్ళకి తెలియకపోవచ్చు. ఇదిగో రహస్య పాపాలు ఉంటాయంట, బహిరంగ పాపాలు ఉంటాయంట. బహిరంగ పాపాలని బహిరంగంగా ఒప్పుకోవడం చాలా ఈజీ అండి. నేను ఒకవేళ టీవీ చూశాను, సీరియల్స్ చూశాను, సినిమాలు చూస్తున్నానని చెప్పుకోవడం ఈజీ. కానీ అంతకంటే కూడా భయంకరమైన పాపాలు మనిషిని ఏలుతున్నాయటండి. ఆ వాటిని మరి బయటికి చెప్పుకోవడం అయితే మన వల్ల కాదు, మనం చెప్పుకోలేము. ఈరోజు నేను గద్దించట్లేదు తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, కానీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాంటి బాధలు, అలాంటి పాపంలో నువ్వు ఉంటే ఈరోజు బయటికి రావడానికి ఈరోజు నీతో పాటుగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు ఇదిగో ఈ స్త్రీని కాపాడినాడు, ఇదిగో ఆ వ్యక్తిని కాపాడుతున్నాడు. లోకంలో ఉన్న మనలాంటి వారిని ఎంతో మందిని విడిపిస్తున్నాడు. అవునండి, నా గురించి సాక్ష్యం చెప్పమంటే నేనేం చెప్తాను తెలుసా అండి, నా అంత పాపిష్టిది ఇంతవరకు పుట్టబోదండి. నిజం చెప్తున్నాను. అది ఒకప్పటి నా సాక్ష్యం. ఒకప్పుడు నా గురించి ఎవరైనా ఏం మాట్లాడతారో కాదు, నా గురించి నేను మాట్లాడుకుంటున్న మాట, నా గురించి నాకు తెలిసిన సత్యం, నా అంత పాపిష్టిది ఈ లోకంలో లేదు, పుట్టబోదండి. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో, ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, నాకు తెలియకుండా నేను చేసిన పాపాలని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి విడిచిపెట్టినప్పుడు ఇప్పుడు నా అంత ధన్యురాలు లేదని సంతోషంగా చెప్పుకోగలుగుతున్నానంటే కేవలం ఆయన నాకు ఇచ్చిన ప్రేమ, కృప, రక్తం, కమ్యూనియన్. హల్లెలూయా. ఆయన చేసిన త్యాగం, ఆయన సాతాను యొక్క దాసరికత్వంలోకి కాదు, కానీ దేవుని దాసురాలిగా మరి మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా నాలాగా నీ జీవితాన్ని మార్చుకోగలగాలి అని కోరిక కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని వాక్యము నేను తాకుతుండగా ఈరోజు నిన్ను ఆదరించేవారు లేకపోవచ్చు. నీలో నువ్వే మదన పడుతున్నావేమో, ఈ పాపం నుండి నేను ఎట్లా బయటపడాలి, అవును ఈ పాపం నుండి నేను ఎట్లా బయటపడాలని బాధపడుతున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, తమ్ముడా, ఏమంటున్నాడు తెలుసా? నా వైపు తిరుగు, నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో నువ్వు పాపము చెయ్యకు. ఆమె ఏ స్థితిలో పాపం చేసిందో, ఎందుకు పాపం చేసిందో, ఆ పాపానికి తగిన శిక్ష, మరణం ఆమె పొందుకుంటుంటే దేవుడు ఆపినప్పుడు, అప్పటికి శిలువయాగం కూడా కానప్పుడు మరి ఈరోజు నీ విషయంలో దేవుడు నీకోసం రక్తం చెల్లించి వెల చెల్లించేశాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నేను తీసుకెళ్ళడానికి రాబోతున్న దేవుడు నిన్ను కాదంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా పనికి రావు, నువ్వు వద్దు అని దేవుడు నిన్ను తృణీకరిస్తాడు అనుకుంటున్నావా? లేదు తమ్ముడా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను నిజంగా ఆయనలాగా మార్చాలని, ఆయన పోలికలో మార్చాలని, ఆయన కోసం వాడుకోవాలని కోరుకుంటున్న దేవాది దేవుణ్ణి మరి నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ అవకాశాన్ని పొడగొట్టుకోకు. ఈరోజు నీకు వచ్చిన చివరి అవకాశమే కావచ్చు, ఇది మొదటి అవకాశమే కావచ్చు, అది ఏ అవకాశమైనను ఈరోజు నువ్వు పొడగొట్టుకోవద్దని దేవుని పేరిట నేను కోరుకున్నా. నువ్వు హిందూ అయినా సరే, నువ్వు ముస్లిం అయినా సరే, నువ్వు క్రిస్టియన్ అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తమ్ముడా, ఒకవేళ నువ్వు సేవకుడివైనా, చెల్లి నువ్వు ఒకవేళ సేవకురాలవైనా, అన్న, అక్క, మీరు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు. అయ్యా, నేను ఇంత సేవ చేసి ఇలాంటి పాపంలో నేను పడిపోయి ఉన్నానే, ఇప్పుడు నేను ఎలా? అవునండి, నేను కూడా ఒక్కొక్కసారి ఏంటి ఈ మధ్య కాలంలోనే ప్రభా 10 మందికి బోధించి నేను భ్రష్టురాలను అవుతున్నానే, అయ్యానే అని కూడా కొన్నిసార్లు నేను చేసిన పొరపాట్ల వల్ల, పాపాల వల్ల బాధపడుతుంటే దేవుడు నన్ను ఓదార్చాడండి. నన్ను ఓదార్చి నిలబెట్టగలిగితే మిమ్మల్ని కూడా నిలబెడతాడని ఈరోజు దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నాకు మాత్రమే కాదండి, ఆయన కోసము. మరి ఆయన ఎవరెవరి కోసమైతే రక్తం చెందించాడో వారందరికీ వర్తించే మాటని మనం త్రోసివేయకూడదు. ఇదే కృప అండి. కృప అంటే ఇంకేదో కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. కృప అంటే పాపం చేయొచ్చా, పాపం చేయకూడదా? కాదు. కానీ నేనేం చెప్తున్నాను అంటే
నువ్వు పాపంలో ఉన్నా సరే దేవుడు లేపుతాడు. తెలిసి చేసావా తెలియక చేసావా, ఏదైనా నువ్వు ఒప్పుకుంటే ఆయన కృప నేను ఆదరిస్తుంది. అవునండి, ఉచితమైన రక్షణ మనం కోల్పోవచ్చేమో, కానీ ఆయన కృప నుండి మనల్ని ఎవరు దూరం చేయలేరంట. అందుకోసమే కృప వలన మనము రక్షణ పొందుకుంటున్నాం. ఆ కృపని మనం ఆశ్రయిస్తే దేవాది దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. అండ్ నథింగ్ కెన్ స్టాప్ అస్ అండి. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు. చూసారు కదా, రాళ్ళు వేసిన వారు సైతం. అందుకే అంటున్నాండి, ఒకవేళ నీ పాపాలని మనుషులకు పంచుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదమ్మా, దయచేసి. మరి కొన్నిసార్లు మనం పాపాలు ఒకరికి ఒప్పుకోవాలి అని చెప్తారు. నిజమే, కొన్ని సంఘాలలో అది పాటిస్తారు, మంచిదే. కానీ అవసరం లేదు, నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ దేవుడికి చెప్పుకుంటే చాలు. ఎందుకంటే చాలామంది అలా చెప్పుకున్న వాళ్ళు అపహాస్యం పాలైపోయారు. దేవుడైతే క్షమిస్తున్నాడు, దేవుడైతే క్షమించి వాళ్ళని వాడుకుంటాడు. కానీ వారి గతాన్ని బట్టి ఈ మనుషులు ఆ గతాన్ని మర్చిపోతలేరు. అంటే దేవుడు కడిగి పవిత్రపరిచి వారి కోసం దేవుని అమూల్యమైన పాత్రగా వాడబడుతున్న పాత్రల్ని సైతం ఈ లోకం ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులైనా అన్యులైనా సరే, ఒకప్పుడు ఈమె ఈ పాపం చేసింది, ఒకప్పుడు ఆమె ఆ పాపం చేసింది అనుకుంటూ చూపిస్తున్నారండి. అందుకోసమే నేనేమంటున్నానంటే, లోకానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ గురించి నీ తండ్రి దగ్గర చెప్పుకో. ఒకవేళ చెప్పుకోవాలనిపిస్తే సాక్ష్యంగా చెప్పుకో, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు చెప్పుకోకపోయినా పర్వాలేదు. కానీ నీ దేవుడైతే నిన్ను గణపరుస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను చూసుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతుందో దాన్ని నెరవేరుస్తాడండి. ఈరోజు నిజంగా నేనేమంటున్నానంటే, మనము డు నాట్ సిన్, ఇంకా ఎప్పటికీ పాపం చేయకూడదు అనే లిస్ట్లో మనం ఉండాలి. వీఆర్ నాట్ స్లేవ్స్ టు సిన్, బట్ వీఆర్ ద స్లేవ్స్ టు గ్రేస్ అనాలి. అవును, మేము పాపానికి మరి దాసులము కాదు, కానీ మేము దేవునికి మాత్రమే దాసులమని చెప్పుకోగలగాలండి. ఈ రోజు నుండి మీరు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రిహబ సికందరబ. ఈరోజు ఒకవేళ పాపము వలన మీరేమన్నా అనారోగ్యం పాలై ఉంటారేమో. వేలండి, అందరూ పాపం వల్లనే అనారోగ్యాన్ని వచ్చిందని నేను అనట్లేదు, కానీ అలాంటి వాళ్ళకి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకటి పేతురు 2వ అధ్యాయంలో చూసినప్పుడు కానీ, లేకపోతే మరి ఆ 24వ వచనంలో చూసినప్పుడు, మరి మన పాపం నిమిత్తము క్షమించబడడానికి, మన పాపాలని క్షమించడానికి మాత్రమే కాదు, మన రోగాల్ని కూడా భరించున్నాడు. కాబట్టి ఈ వచనాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఒక మాట చెప్తున్నానండి. ఏంటంటే, ఒకవేళ మీరు అనుభవిస్తున్న శిక్ష, మీరు అనుభవిస్తున్న కష్టం, మీరు అనుభవిస్తున్న అనారోగ్య పరిస్థితులు, ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదండి, మీకు తెలుసు, చూస్తున్న దేవాది దేవుడికి తెలుసు. ఒకవేళ ఏదైనా పాపం చేశావని మీకు అనిపిస్తే, గుర్తుకొస్తే, ఇదిగో నా వాక్యం మీరు వింటుండగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ పాపాన్ని గుర్తు చేస్తున్నాడేమో, దయచేసి మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ప్రభా నన్ను క్షమించు అని చెప్పేశానండి. నిజంగా నేను మొన్న ఒక రోజు ఇలాగే, ప్రభా ఏం చేయాలి ప్రభా, క్షమాపణ ఎట్లా కోరుకోవాలి, అది కూడా ఒక ప్రతిసారి తప్పు చేసి పాపం చేసి క్షమాపణ అడగాలంటే కూడా ముఖం చెల్లట్లేదు. ప్రభా ఏంది ప్రభా, మా జీవితము ఇంత భయంకరమా జీవితము, ఒక మనిషి జీవితం అని నేను దేవుని సన్నిధిలో మొరపెడుతుంటుండగా నాకు ఒక తలంపు వచ్చింది. ప్రభా ఫర్గివ్ మీ లార్డ్ ఫర్ ఆల్ వాట్ ఐ హ్యావ్ డన్, అండ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. నిజమే అండి, నేను ఒక్కటే ప్రార్థన చేశాను, నా పాపాలు గుర్తు చేసి ప్రభా ఇది చేసా అది చేసా అని కాదు, కానీ ఒక మాట అనిపించింది, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను చేసిన ప్రతి దానికి నన్ను క్షమించు ప్రభా, అలాగే నువ్వు చేసిన ప్రతి దానికి నీకు వందనం ప్రభా అని ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాను. ఫర్గివ్ మీ లార్డ్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, అండ్ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. అవును ప్రభా, మరి అడుగుదామా ఈరోజు ఈ ముగింపులో, మరి ప్రార్థన పూర్వకంగా మనం నిలబడుతుంటుండగా. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం నైనా ప్రభా, మరి వాక్యాన్ని బట్టి నైనా విన్న ప్రతి బిడ్డను ప్రభా, మా పాప శాపాలన్నింటినీ కొట్టిపడేసినైనా నీకు దాసులుగా నిత్యం నిరంతరం జీవించే భాగ్యాన్ని మాకు కలగచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.